బీసీ బిల్లు చారిత్రక బిల్లు. నాకు తెలిసి ప్రపంచంలోనే ఇంత త్వరితగతిన జనగణన చేసి మూడు నెలల్లోనే జనగణన చేసి, కుల జనగణన చేసి, బీసీ చట్టం చేసి, రాష్ట్రంలో అందరి ఒప్పుకోలుతో ఇలా కేంద్రానికి పంపించినాం. కేంద్రం ఏం చేస్తుందనే చూద్దాం. దాన్ని మేము డెఫినెట్గా రాష్ట్రంలో దాన్ని అమలు చేస్తాం. ఏ విధంగా అనేది రేపు చూస్తారు మీరు. ఎస్సీ వర్గీకరణ దాదాపు 30 సంవత్సరాల పైచిలుకు పోరాటం మందకృష్ణ గారి. దాన్ని బిల్లు చేసినాం. మెచ్చుకోకపోగా మీరు మళ్ళీ మద్దతు అని చెప్పి అది వేరు విషయం. ఇలా సన్న బియ్యము ఎన్ని ఏండ్ల కల పేదోడికి మీరు ఇచ్చే సన్న బియ్యం అని దొడ్డు బియ్యం ఇస్తే దొడ్డు బియ్యం కూడా మురుకులు పడి ఉంటే అమ్ముకోవడానికి కూడా పరిస్థితి బాగలేకుంటే ఎక్కడో పోసిన చరిత్ర ఉన్నది. ఇలా సన్న బియ్యము దేశంలో ఎక్కడయ్యాలి. నేనంటున్నా, ఇలా బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు మిత్రులు, సన్న బియ్యం మోడీ ఇస్తుండని. సన్న బియ్యం మోడీని దేశం మొత్తం ఇయ్యమనండి, ఆహ్వానిస్తాం. లేందుకు వాళ్ళ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. పక్కనే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్. కాటన్ దొర ఉన్నప్పుడు రాజమండ్రి సన్నది బియ్యం పట్టించింది, పండించింది. ఇటు కృష్ణా బ్యారేజ్ వల్ల కృష్ణా, గుంటూరు, తర్వాత పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాల్లో కూడా వచ్చింది. కానీ మరి ఇంత సన్న బియ్యం బండే ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం దగ్గరనే మరి ఎందుకు ఇవ్వలేకపోతుంది బీజేపీ ప్రభుత్వం? ఇట్లాంటి పథకాలు మేము వేస్తుంటే ఇది వాళ్ళ కంటగింపుగా మారిన పరిస్థితి ఉన్నది. దేనికి సమాధానం ఉండదు. నేనంటున్నా మిత్రమా కేటీఆర్, నువ్వు ప్రాపగండా ఏజెంట్గా మారకు. వాస్తవాల పునాదుల మీద మాట్లాడితే దేనికైనా సిద్ధంగా ఉంది ప్రభుత్వం, పార్టీ. ఇక్కడ మీరు చేస్తున్న ఈ ప్రాపగండా నెలకు 1 కోటి, సంవత్సరానికి 20 కోట్ల, మీ చావు మీరు చావండి. కానీ ప్రజల్ని ఎందుకు ఇవాళ మభ్య పెడుతున్నారు ప్రతి అంశంలో? ఇలా మొత్తం అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా ప్రజలకు వ్యతిరేకం ఉంది అని చెప్పే ప్రయత్నం మీరు మీ సోషల్ మీడియాతోని, మీ ఇన్ఫ్లుయెన్సర్స్తో చేస్తుంటే ప్రజలు నవ్వుతున్నారు. గ్రామాల్లో రచ్చబండ మీద జరిగే చర్చను కనుక మీరు చూస్తే మీ ప్రాపగండా టీం అంతా కూడా ఇలా ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. నేను ఒక మాట చెప్తున్నా, ఈరోజు హెచ్యు విషయంలో మీరు పెట్టిన, మీ హ్యాండిల్స్లో పెట్టిన గ్రాఫిక్స్ లేదంటే ఏ అయితే కూడినా దాన్ని ఎందుకు డిలీట్ చేసిండ్రు? బీజేపీ బిల్లారంగాలు కానీ బీఆర్ఎస్ బిల్లారంగాలు కానీ మీరు ఎందుకు డిలీట్ చేసిండ్రో చెప్పాలి. విచిత్రం ఏంటంటే పాపం ఆ ముసలాయనకు తెలిసి తెలియక మీరిచ్చిన సమాచారంతోనే కేటీఆర్ అమిత్ షాకు, మన కేటీఆర్ బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి ఇస్తే ఈయన అమిత్ షాకి ఇస్తే అమిత్ షా మాటలు ఆయన మాట్లాడిండట. బుల్డోజర్కు జేసీబీకి తేడా తెలియకుండా ఈ దేశ ప్రధానమంత్రి ఉన్నాడు. ఏం చేయాలి పాపం మీరిచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్తో? ఏతోనే తప్పులు చేస్తుండ్రు, గ్రాఫిక్సే మీరు తప్పులు చేస్తుండ్రు. ఇలా జింక గజరాజు ఉన్న కాడ ఉండదు, గజరాజు ఉన్న కాడ నెమిలి కూడా ఉండదు. ఇట్లాంటివన్నీ కూడా అన్ని రకాల పక్షులు, పక్షాదులు అన్నింటినీ చేసి అంతర్జాతీయంగా దీన్ని ట్రోల్ చేయడానికి బీజేపీని వాడుకుంటూ కరెక్టే. ఆడ ఉన్న వాస్తవాలను పక్కన పెట్టి అలా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మీరు చేస్తున్న ఇలాంటి పులకేసి నాటకాలు ఎందుకు అంటున్నాను నేను. మొన్న అంటుండేవారు పులకేసి అనగానే గట్లెట్లు అంటారు సార్, గట్లెట్లు అంటారు సార్. ఆ పులకేసి కూడా కొంచెం తెలివిగానే ఉన్నాడేమో నాకు అనిపిస్తుంది. తుగ్లక్ కూడా కొంచెం మంచి ప్రతిపాదనతోనే ఉన్నాడేమో, ఉద్దేశాలు మంచి ఏమో. కానీ మీ ఏమున్నాయి? జనతా గ్యారేజ్ అని చెప్పేసి మీరు ఇంత చెప్పుకుంటున్న దాంట్లో మీరే సెట్ బ్యాక్ అవుతున్న వైనం కూడా తెలియకుంటే మీరేం చేస్తుండ్రో మీకే తెలియని స్థితిలో మీరుంటే ఇక మేము ఏం చేయాలనో చెప్పాలి. కనీస బాధ్యత లేని ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఉంటున్నది అంటే అది బీజేపీ కోసమే అనేది మా యొక్క ఆరోపణ. అది బీజేపీ కోసం మాత్రమే బతుకుతున్నది. ఎందుకు మీకు గాడిదగుడ్డు సీట్లు వచ్చినాయి? ఎంపీలో ఒక్క సీట్ ఎందుకు రాలే? ఎమ్మెల్సీలో ఎందుకు చేయలే? ఇప్పుడు నేను అంటున్నా, ఇంత అంటున్నారు కదా వీళ్ళు బీజేపీ వాళ్ళు అంటుండ్రు కదా, మరి బీఆర్ఎస్ని అందుకన్నారు. బీఆర్ఎస్ కూడా మొన్న ఇక్కడ లోకల్ బాడీ హైదరాబాద్ ఎలక్షన్స్లో చేయలేదు కదా ఎమ్మెల్సీకి. అంటే ఒకవైపు మోడీ గారి మీద రహస్య ప్రేమ, ఇంకొక వైపు చంద్రబాబు గారి మీద ఏమంటాము ప్రకటనాత్మకమైన ప్రేమ చిన్నగా వేస్తుండ్రు వాళ్ళ ఇప్పుడు చంద్రబాబుకి. ఎందుకంటే
మళ్ళీ ఎన్డీఏలకు పోవాలి, ఎన్డీఏ అనుకూలంగా పోవాలంటే కొంచెం మరి ఇక్కడ చంద్రబాబు గారు క్రూషియల్గా అయింది, అక్కడ నితీష్ కుమార్ కూడా క్రూషియల్గా అయింది. కాబట్టి ఇక మరి ఆ ప్రేమ పాఠాలు మరి ఎవరు చెప్పిండ్రో కేటీఆర్కి, మరి వాళ్ళ అయ్య చెప్పిండో ఆయనే సొంతంగా నేర్చుకుండో నాకు తెలిసి. సొంతంగానైతే కేటీఆర్ ఏం మాట్లాడాడు, డెరివేషన్ ఫ్రమ్ ఫామ్ హౌస్ నుంచే ఎక్కువ చేస్తాడు. కానీ ఇలా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఇలా మీరు చూస్తారు ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి మొత్తం ఏ విధంగా కన్సాలిడేషన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అవుతున్నాయో, ఏ విధంగా ఇలా వైద్యానికి సంబంధించి 10 లక్షల వరకు ఆరోగ్య బీమా నుంచి మొదలు పెడితే దామోదర రాజనరసింహ గారు కానీ, ఇటువైపు భూభారతి పేరు మీద ఇలా మేము తెచ్చిన వెబ్సైట్తోని రైతులు ఈరోజు కొంచెం రిలీఫ్గా ఉంటున్నారు. మీరు కబ్జా కాలమే తీసేసిరి. ఎవరైతే ఈరోజు భూ కబ్జాల ఉన్నారో, లేదంటే అనుభవందారు కాలము, ఇంకా పొజిషన్ కాలము, అవన్నిటి డిలీట్ చేసింది కదా మీరు. ఇలా భూభారతితోని రైతు సదస్సులు పెడుతుంటే ఇంకో కొత్త ముచ్చట, వీళ్ళు హెలికాప్టర్ల గురించి మాట్లాడుతుంటారు. మంత్రులు హెలికాప్టర్లో పోయేది ఏంటంటే, అంటే ఒక మంత్రికి ఉండే కాన్వాయ్ ఎంత ఉంటుంది, 3 మంత్రులు పోతే ఎంత ఆర్థిక భారం ఉంటుంది, ఒక హెలికాప్టర్కి ఎంత అవుతుంది. తర్వాత మీలాగా సొంత విమానాలు ఏం కాంగ్రెస్ పార్టీకి లేవు, లేదంటే